విజ్ఞాన్ యూనివర్సిటీలో మరొక కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమిట్ 2026 ను నిర్వహణకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన బ్రోచర్లు ఇన్ఛార్జ్ వీసీ కృష్ణ కిషోర్ ఆవిష్కరించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమిట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షార్ డైరెక్టర్ పద్మకుమార్, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2026 కూడా 3 రోజుల పాటు ఇదే సమిట్ లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెటరీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహిస్తారు. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది మన ఇండియాలోనే ఒక గొప్ప ప్రైవేటు స్పేస్ సంస్థ అది. వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పేస్ టెక్ అకాడమీతో కలిపి మేము ముగ్గురం కలిపి ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ 2026 అనే దాన్ని మేము చేస్తున్నాము. 22, 23 మరి 24. దీంట్లో భాగంగా మేము గొప్ప గొప్ప సైంటిస్టులని ఇన్వైట్ చేశాము. వారు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే చాలామంది ఇండస్ట్రీ పార్టిసిపెంట్స్ వస్తున్నారు. వారి అందరికీ కూడా స్పేస్లో జరుగుతున్న రీసెర్చ్ నెక్స్ట్ 10 ఏళ్లలో 2047 వికసిత్ భారత్కి ట్యూన్ చేసి ఆ టైంకి జరగబోయే పరిణామాలు అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటిల్లో ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి. అలాగే రాకెటరీ ఛాలెంజ్ అనే మరొక దాన్ని కండక్ట్ చేస్తున్నాము. హైడ్రో అండ్ కెమికల్ రాకెటరీ ఛాలెంజ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిక్ ఫీచర్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీ, సమ్ అదర్ అంటే సమగ్ర శిక్షను మరియు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీళ్ళందరి కోఆర్డినేషన్తో సౌత్ ఇండియా రాకెట్ ఛాలెంజ్ని మనం లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంతవరకు ఇండియాలో ఎక్కడే కానీ ఏ స్టేట్లో కానీ ఇంతవరకు జరగలేదు. ఇప్పటి వరకు ఫారెన్ కంట్రీస్లో మాత్రమే జరిగాయి. పిల్లల్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ ప్రోగ్రామ్స్ అవగాహన పట్ల, ఎస్పెషలీ ఈ స్పేస్ ఇంజనీరింగు, రాకెటరీ ఇంజనీరింగు వీటి మీద రాబోయే తరాలకు మనం ఎలాగ అవగాహన కల్పించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి జిజ్ఞాసను ఎలా బయటికి తీయాలి, సో వాళ్ళల్లో ఎంత ఆసక్తి ఉంది, ఆసక్తి ఉన్న వాళ్ళని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాకెటరీ ఛాలెంజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాకెటరీ ఛాలెంజెస్ కూడా ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఎంత ఉత్తేజపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ చేస్తూ జరుగుతుంది. దీనికోసం సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి కూడాను స్పేస్ టెక్నాలజీ అండ్ రాకెట్ ఇంజనీరింగ్ మీద కంటిన్యూస్గా గవర్నమెంట్ స్కూల్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థినులకి 10,000 మంది వరకు దాదాపు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే స్పేస్ టెక్నాలజీలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్లే కాదు, ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరము. ఈ నేపథ్యంలో ఈ స్టూడెంట్స్ కూడా దాంట్లో ఎంతో కొంత అవగాహన ఉంటే, వాళ్ళు ఎంతో కొంత అనుభవం కనుక సంపాదించగలిగితే వాళ్ళకి వచ్చే రోజుల్లో చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ విజ్ఞాన్ యూనివర్సిటీలో 22, 23, 24 తారీఖున చాలా కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడమే కాకుండా చాలామంది శాస్త్రవేత్తల ద్వారా సెమినార్లు, గ్రూప్ డిస్కషన్లు, వర్క్షాపులు కూడా కండక్ట్ చేయడానికి సమాయత్తమయ్యారు. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు, అట్లానే ఫ్యాకల్టీ మెంబర్స్ కనుక ఉపయోగించుకుంటే చాలా మంచిది.